ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ఎలా ఉంటారంటే అవకాశాలు వచ్చే వరకు ఒకలా, వచ్చిన తర్వాత మరోలా. అంటే వన్స్ ఇండస్ట్రీలో వాళ్ళు అడుగు పెడితే చాలు, ఆ తర్వాత డబ్బు మీద ఉన్న పిచ్చితో ఏమైనా చేయటానికి రెడీగా ఉంటారు కొంతమంది. ముఖ్యంగా కొందరు హీరోయిన్స్ మాత్రం ఒంటి మీద బట్టలు తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అవును, నిర్మాతలు బాగా డబ్బు ఆశ చూపిస్తే చాలు ఏ పాత్రకైనా సై అంటారు. అలా ఇప్పటివరకు కొందరు హీరోయిన్స్ నగ్నంగా నటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఇంతకీ ఆ హీరోయిన్స్ ఎవరు, ఏ మూవీస్ లో నగ్నంగా చేశారనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఒక లైక్ చేయండి. అయితే మొదట మన టాలీవుడ్ హీరోయిన్ అయిన అమలా పాల్ విషయానికి వస్తే, తెలుగులో స్టార్ హీరోస్ తో కలిసి పలు మూవీస్ లో చేసిన ఈ బ్యూటీ అంతగా స్టార్ హోదాకి చేరుకోలేకపోయింది. ఇక తమిళంలో కూడా నటించగా అక్కడ కూడా తన కెరియర్ అంతంత మాత్రమే ఉండడంతో సినిమాలకి పూర్తిగా గుడ్ బై చెప్పాలనుకున్న సమయంలో ఆమె ముందుకి తమిళంలో అడై అనే మూవీ ఆఫర్ వచ్చింది. ఇక ఆ మూవీలో ఒక నగ్న సీన్ ఉంటుందని డైరెక్టర్ చెప్పడంతో మొదట అమలా ఒప్పుకోలేదు. ఆ తర్వాత కాస్త డబ్బు ఆశతో పాటు ఈ మూవీతో మంచి సక్సెస్ ఉంటుందని చెప్పడంతో అమలా ఒప్పుకొని ఆ మూవీలో నగ్నంగా నటించింది. ఇక ఇదే మూవీని తెలుగులో ఆమె అనే పేరుతో రిలీజ్ చేయగా అందులో అమలా పాల్ నగ్నంగా కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. కానీ మూవీ మాత్రం మంచి టాక్ తెచ్చుకుంది. ఇక బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే, ఈమె గురించి అందరికీ బాగా తెలుసు. అటు మూవీస్ పరంగా ఇటు పర్సనల్ పరంగా బాగా వైరల్ అవుతూ ఉంటుంది. తెలుగులో రక్త చరిత్ర, లిజెండ్, లయన్ వంటి మూవీస్ లో చేయగా ఆమెకి ఇక్కడంతగా పేరు రాలేదనే చెప్పాలి. అయితే బాలీవుడ్ లో బోల్డ్ సీన్స్ లో ఆఫర్ రావడంతో ఆ పాత్రకి డిమాండ్ చేసి మరీ నటించిందే. అలా ఈమె పర్చెడ్ మూవీలో టాప్ ప్లస్ సీన్స్ చేసి బాగా రచ్చ చేసిందే. ఆ తర్వాత నటుడు దేవ్ పటేల్ తో కలిసి వెడ్డింగ్ గెస్ట్ మూవీలో అర్ధనగ్నంగా నటిస్తూ తన యథాందాల్ని చూపిస్తూ బారెచ్చిపోయింది. ఆ సమయంలో ఆమె చేసిన సీన్స్ పోర్న్ వెబ్సైట్స్ లో కూడా లీక్ అయ్యాయి. ఇక సిమి గార్వాల్, ఈమె గురించి తెలుగు వారికి అంతగా పరిచయం లేకపోవచ్చు, కానీ బాలీవుడ్ లో మాత్రం ఈమె బాగా పరిచయం ఉన్న నటి. అయితే ఈమె 1970 కాలంలోనే నగ్నంగా నటించి అప్పటి ప్రేక్షకులకి పెద్ద షాక్ ఇచ్చింది. ఎందుకంటే అప్పటి వరకు సినీ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కూడా నగ్నంగా నటించలేదు. అలా ఆ సమయంలో ఆమె మేరా నామ్ జోకర్, సిద్ధార్థ సినిమాలో పూర్తిగా నగ్నంగా కనిపించింది. దీపా సహీ, బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఈమె 1993లో షారుఖ్ ఖాన్ తో కలిసి మాయా మేమ్ సాబ్ అనే మూవీలో చేసింది. అయితే ఈ మూవీలో నగ్నంగా నటించాల్సి వస్తుందని డైరెక్టర్ ఆమెకి చెప్పడంతో ఆమె ఏ మాత్రం మొహమాటం పడకుండా పాత్రకి డిమాండ్ చేసి ఆ మూవీలో షారుఖ్ ఖాన్ తో కలిసి నగ్నంగా నటించింది. ఈ సీన్లో షారుఖ్ ఖాన్ ఆమె బాగా రెచ్చిపోయారు. నందనా సేన్, బాలీవుడ్ బ్యూటీ నందనా సేన్ 2008లో రంగ్ రసియా అనే మూవీలో నటించింది. ఈ మూవీ 19వ శతాబ్దానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఇక ఈ మూవీలో నందన నగ్నంగా కనిపించడంతో చాలా మంది షాక్ అయ్యారు. అంతేకాదు ఈ మూవీ బాగా వివాదాస్పదంగా కూడా మారింది. అయితే మరో విషయం ఏంటంటే ఈమె నగ్నంగా నటించడానికి తన తల్లిదండ్రుల అనుమతి తీసుకోగా వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓకే అన్నారట. ఇక మరో హాట్ హీరోయిన్ సీమా రెహమానీ కూడా ఆ రోజులో యూత్ ని చూపులు తిప్పుకోకుండా చేసింది. కొన్ని మూవీస్ లో చేసినప్పటికీ కూడా ఆమె చేసిన పాత్రలు మాత్రం ప్రేక్షకులకి గుర్తుండిపోయాయని చెప్పాలి. ఇక ఈమె 2005లో సీన్స్ అనే మూవీలో చేయగా అందులో ఈమె నగ్నంగా రొమాంటిక్ సీన్స్ లో నటిస్తూ బారెచ్చిపోయింది. జీనత్ అమన్, బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగింది బ్యూటీ. అప్పట్లో గ్లామర్ రోల్స్ లో కూడా ఈమె మించిన వాళ్లే లేరని చెప్పాలి. అయితే ఈమె సత్యం శివం సుందరం అనే మూవీలో నటించి అందులో కూడా ఒక రొమాన్స్ సీన్ లో బారెచ్చిపోయింది. అంతేకాదు లోదుస్తులు లేకుండా కేవలం చీరను మాత్రమే ధరించి తన యథాందాల్ని ఆరబోసింది. మందాకిని, ఈమె కూడా ముందు తరాల వారికి బాగా పరిచయం. 1980sలో బాలీవుడ్ ప్రేక్షకులు తన అందాలతో చూపులు తిప్పుకోకుండా చేసింది. ఇక పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి సీన్స్ లో అయినా చేస్తుంది మందాకిని. అలా ఈమె రామ్ తేరీ రంగ్ మైలీ అనే మూవీలో హీరో రాజీవ్ కపూర్ తో కలిసి నగ్నంగా నటించి ఆ రోజుల్లో అందరినీ షాక్ అయ్యేలా చేసింది. అను అగర్వాల్, దొంగ దొంగ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె తమిళంలో కూడా పలు మూవీస్ చేసింది. అయితే ఈమె కూడా 1994లో ద క్లౌడ్ అనే సినిమాలో ఎలాంటి ఇబ్బంది పడకుండా నగ్నంగా నటిస్తూ తన యథాందాలను బయటపెట్టింది. స్వస్తిక ముఖర్జీ, బెంగాలీ నటి అయిన ఈమె 2014లో బెంగాలీలో టేక్ 1 అనే మూవీ నటి డియోల్ మిత్రా పాత్రలో చేసింది. అయితే ఈ సినిమాలో ఒక సన్నివేశంలో స్వస్తిక ముఖర్జీ నగ్నంగా కనిపించగా ఆమె అలా కనిపించినందుకు కొందరు బాగా ఫైర్ అయ్యారు.
అయితే అదే నటికి అదే మూవీ కోసం అవార్డు రావడంతో ఎవరైతే ఆమెని విమర్శించారో వాళ్ళు మళ్ళీ నోరు తెరవలేదు. అయితే స్వస్తికా ముఖర్జీ నటించిన నగ్న దృశ్యం సినిమా మొత్తం కంటే ఎక్కువ దృష్టిని ఆకర్షించిందని టాక్ వచ్చింది. సుకృత వాగ్లే కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ నటి 2013 అక్టోబర్ 11న విడుదలైన కన్నడ సినిమా జిట్టాలో హీరోయిన్ గా చేసింది. అయితే ఈ మూవీలో ఒక సీన్లో ఈమె నగ్నంగా నటించింది. మొదటి డైరెక్టర్ ఇందులో నగ్నంగా చేయాలని చెప్పడంతో ఈ పాత్ర కోసం డిమాండ్ చేసినట్టు తెలిసిందే. అలా డబ్బు ఆశకి నగ్నంగా నటించింది. పూజా గాంధీ తెలుగు ప్రేక్షకులకి కొంతవరకు ఈ పేరు పరిచయం ఉందనే చెప్పాలి. ముంగారు మలై అనే మూవీతో పూజా గాంధీ సినీ ప్రపంచంలో అడుగుపెట్టింది. అయితే తెలుగులో దండుపాల్యం సినిమాలో టాప్ లెస్ గా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. 2019లో వచ్చిన దండుపాల్యం మూవీకి శ్రీనివాసరాజు దర్శకత్వం వహించగా అత్యాచారాలు, దోపిడీలు మరియు హత్యలకు పాల్పడిన ఒక పేరు మోపిన ముఠా ఆధారంగా రియల్ స్టోరీగా తెరకెక్కింది. అయితే పూజా గాంధీ ఆ గ్యాంగ్లో మహిళా పాత్రలో చేయగా దానికోసం ఆమె బోల్డ్ గా నటించింది. 2014లో విడుదలైన ద ఎక్స్పోజ్ అనే సినిమాలో సోనాలి రౌత్ జీనత్ అమన్ తరహాలో యథాందాలను కనిపించేలా తెల్లచీర కట్టుకుని ట్రైలర్లో కనిపించింది. అయితే సినిమా ఎప్పుడు విడుదలైందో ఎప్పుడు పోయిందో కూడా తెలియదు. ఇక నటి రమ్య విషయానికి వస్తే తెలుగు సినిమాలో నటి డాన్సర్ రమ్య స్వయంగా నిర్మించి నటించిన ఓ మళ్ళీ సినిమా రిలీజ్ అవగా ఈ మూవీ ఫ్లాప్ అయింది. అయితే ఈ మూవీలో ఆమె తన ఎద్ద కనిపించేలా దుస్తులు వేసుకుని బారెచ్చిపోయింది. ఇక 1981లో విడుదలైన నిరీక్షణ సినిమాలో నటి అర్చన కూడా బోల్డ్ సీన్లో చేసి అప్పటి ప్రేక్షకుల్ని తెగా కట్టుకుంది. అయితే RX100 హీరోయిన్ అయిన పాయల్ రాజ్పుత్ మరోసారి అజయ్ భూపతి దర్శకత్వంలో మంగళవారం మూవీలో చేయగా అందులో పాయల్ నగ్నంగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే వీళ్ళంతా డబ్బుకి అలాగే కెరియర్ కోసం ఆశపడి నటించగా ఇక కొందరు డైరెక్టర్స్ మాత్రం హీరోయిన్స్ కి ముందుగా బోల్డ్ సీన్స్ గురించి చెప్పకుండా సినిమా షూటింగ్ మధ్యలో బోల్డ్ సీన్స్ లో చేయాలని బలవంతం చేయడంతో కొందరు అలాంటి సీన్స్ చేయమని చెప్పి షూటింగ్ మధ్యలో నుండే వెళ్ళగా మరికొంతమంది మాత్రం మధ్యలో వచ్చాక తీసుకున్న డబ్బు వెనక్కి ఇవ్వలేక తప్పదని బోల్డ్ సీన్స్ లో చేశారు. ఇక బోల్డ్ సీన్స్ లో నగ్నంగా నటించిన హీరోయిన్స్ కి ఆ తర్వాత చాలా ఆఫర్స్ వస్తాయని దర్శక నిర్మాతలు వారికి ఆశ చూపిస్తూ ఉంటారని, కానీ నిజానికి వారికి అంత ఈజీగా ఆఫర్స్ అయితే రావనే చెప్పాలి. ఇప్పటికే కొందరు హీరోయిన్స్ ఇలాంటి విషయాలు మీడియా ముందుకు వచ్చి చెప్పారు. చూశారు కదా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.